జగ్గు, దీపావళి వస్తుంది కదరా, ఏం చేద్దామంటావు? ఏముంది సేటు, పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్దాం. మధ్యాహ్నం మంచిగా పండగ ఐటమ్స్ అన్ని వండుకుని తిందాం. అరే ఓ గాడ్జిల్లా మొకమడా, నేను తిండి గురించి అడిగినానాబే? నేను మాట్లాడేది పైసలు సంపాదించి నీకి ఏదైనా సలహా చెప్తావేమో అని అడిగినా. పైసలు గీసలు గోలేందో నాకు తెలియదు సేటు. ఫుడ్ గురించి అడుగు, ఎన్ని సలహాలు కావాల్స్తే అన్ని సలహాలు చెప్తా. గట్లనా? ఏది గీ వెయిట్ తగ్గనీకి ఏ ఫుడ్ తినాలో చెప్పు. వెయిట్ తగ్గనీకి ఫుడ్ ఎందుకు సేటు? తినకుండా ఉంటే అదే తగ్గిపోతది. నీ బోడి సలహా నీ దగ్గరే ఉంచుకొని నేను చెప్పింది చెయ్యి. గీ దీపావళి మనం పటాకుల దందా చేస్తున్నాం. ఏమంటావ్? డబుల్ రేట్లకు అమ్ముకున్నా 2 దినాలకి మస్తు లాభం వస్తదిరా. అబ్బా, నీ బ్రెయినే బ్రెయిన్ సేటు. నీలో నాకు ఒక విజయ్ మాల్యా కనబడుతుండు. మాల్యానా గాడెవడ్రో? ఆయంది టోపీల బిజినెస్లే. జనాలనెత్తిన టోపీ పెట్టి బాగా సంపాదించినాడు. అయితే పా, మనం కూడా మాల్య లెక్కన కోటీశ్వరులవుదాం. అరే జగ్గు, ముందే చెప్తున్నా, రేట్ల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. అసలే టైం తక్కువుంది. తిమ్మిని బొమ్మిని చేసైనా సరే మళ్ళా కావాలి. నలుగురిలాగా అమ్ముకుంటే మనకి ఓ 4 రూపాయలు లాభమొస్తది. మనం ఎక్కువ రేటుకి అమ్మితే మన దగ్గరికి ఎవడూ రాడు సేటు. ముయిబే, అమ్మే తరకా తెలిస్తే ఎట్లయినా అమ్మొచ్చు. ఫర్ సపోజ్ గాడు తక్కువుంది గీడ్నా గింతనా అంటే నువ్వేం చెప్పాలే? గది 2 నెంబర్ సరుకు, మాది నెంబర్ 1 సరుకు అని చెప్పాలే. గిట్లా మస్తు ముచ్చట్లు చెప్పాలే. మాటలు చెప్తానేరా, పైసల మూటలు దాయిచ్చు. రండి సార్ రండి, ఏం బాంబులు కావాలా సార్? మీ దగ్గర చిచ్చుబుట్లున్నాయా? ఎందుకు లేవు? మా చిచ్చుబుట్లు గిట్లా కాల్చారంటే గా ఆకాశంలో చుక్కల కన్నా మస్తు నక్షత్రాలు కనబడతాయిలే. మరి అవ్వైసవాళ్ళున్నాయా? జబర్దస్త్ రాకెట్లున్నాయి. మీ దగ్గర వంకాయ బాంబులున్నాయా? వంకాయ బాంబులేంది? మా దగ్గర ఉల్లిపాయ బాంబులు, బీరకాయ బాంబులు కూడా ఉన్నాయి. మీకేం కావాలే? మరి భూచక్రాలున్నాయా? ఓ పెద్ద మనిషి, నీకేం కావాలనో అన్నీ ఉన్నాయి. సరే అయితే అవన్నీ కాకుండా ఒక సీమ్ టపాకే ప్యాక్ చేయ బాబు. ఓసిని, ఒక్క సీమ టపాకే కొన్నేకి ఇన్ని ప్రశ్నలు అడిగినావు? నీకు బాంబుల్లేవు గీంబుల్లేవు, చల్లడు. ఏమైందిరా నీకు? రాత్రి సంధి ఏం తింటలేవు? ఏం గావాలే? నాకు బాంబులు కావాలే, దీపావళి వస్తుంది కదా. నాన్నను కొనిపెట్టమంటే వారం దినాలు ఆగు తర్వాత కొంటా అన్నాడు. నాకైతే గిప్పుడే కావాలే. అరే, పండగి ఇంకా వారం దినాలుంది గదా, గిప్పటి సందే బాంబులేస్తావురా? ముందుగింత తిండైతే తిను, కొనిపిస్తగాని. నాకుగా ముచ్చట్లని చెప్పొద్దు, ముందు కొని తర్వాత తింటా. గీయాల నాకు బాంబులు కొనియకపోతే ఇంట్లో నేనైనా ఉండాలే, లేక మీరైనా ఉండాలే. నీ గేందుకే పోరగాళ్ళని గారాబం చేయొద్దంట. ఇంటరా? గిప్పుడేమైంది? ముద్దుకని మీదకెత్తుకుంటే మూతంతా నాకినట్టయింది. సర్లేపా, ఇంకనే కొనిపిస్తా. ఏం రగోటి, నువ్వెప్పుడు గీ దుకాణం పెట్టినావు? అవు, గిది నా సీజనల్ బిజినెస్ ఆంటీ. నిన్ననే షురూ చేసిన. మా బంటిగానికి జర మంచి మంచి బాంబులియ్యి. గా బాంబులు లేవని 2 దినాల సంది బువ్వగూడా తినట్లేదీడు. ఆయనకేం గావాలో ఇచ్చి రేట్లు కూడా జూసీజరా. నువ్వు చెప్పాలనా? అరే జగ్గు, గీ బంటిగానికి అడిగినియ్యి మంచియి చూసి ప్యాక్ చెయ్యి. అలాగలాగే సేటు. ఇగో మీ మనవడు అడిగినవన్నీ ప్యాక్ చేసినా. ఇదిగా నీకని ఈ కాకర పువ్వొత్తు ఫ్రీగా ఇచ్చినా. మంచిగా చివరిదాకా కాల్చుకుండ్రి. గట్లనే. ముందుగా బిల్లెంతైందో చెప్పు మళ్ళా. మొత్తం 12,000 అయింది. నీకు స్పెషల్ డిస్కౌంట్ పోను 8,125 రూపాయలు. ఏం రగోటి, మజాక్ చేస్తున్నావా? షాప్లో పటాకులన్నిటికీ నాతోనే బిల్లేయిస్తున్నావా ఏంది? అరే, మీతో మజాకులెందుకు చేస్తా ఆంటీ? గా బిల్లు మీ మనవడు అడిగిన వాటికయింది. అసలు 10,000 అయింది. నేను మీరు కాబట్టి తక్కువ చేసి చెప్పిన. వేరే వాళ్ళకి 10,000కి ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోను. గంత బిల్లా? చల్. అరే, అవన్నీ ఆడపడేసి మనంగా పక్క షాప్లోకెళ్దాంపా. హా, పొండ్రి గాడికే పోతే క్వాలిటీ లేని తుస్సు పటాకులు అమ్ముతారు. నా పటాకులన్నీ నేను దగ్గరుండి మరి చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన. ఒక్కొక్క బాంబు వేస్తే గా సౌండు, స్మెల్ చుట్టుపక్కల 10 కాలనీల దాకా పోతది. ఇక చూడుండ్రి, ఈ దీపావళి నుంచి అందరూ నిన్ను దివాళీ పంకజమని పిలవాలే. ఆ, నీ మాటలేంటంటే కోతలు కిలో, పని పావు కిలో అన్నట్టుంది. మరీ గంత రేటైతే నాకొద్దు. రే బంటి, ఇంక నడు. నువ్వెళ్ళు, నేను రానిగా. నాకీ కోటి అంకుల్ షాపులో బాంబులే కావాలి. అవ్వాంటీ, గా బంటిగాడు చూడు ఎంత సమజ్దార్ లెక్క మాట్లాడుతుండో. ఆనికి తెలిసింది నా బాంబుల క్వాలిటీ ఏందో. ఇంతగా పెరిగినావు, ఇంకా అర్థం కాకుంటే ఎట్టా చెప్పు? అబ్బో, చెప్పినవులే ముచ్చట్లు. ఆయన గీ హాఫ్ టికెట్ గానికేం తెలుస్తుంది డబ్బిలువేంటో? నాని, నాకు గీ బాంబులే కావాలి. అరే, నువ్వేడ దొరికినవురా పేనానికి? సరే, తలగబెట్టిరా కోటి. గీ పటాకులల్ల ఏమైనా తేడా గొట్టాలే నీకుంటదిరో. అరే,
మీరేం ఫికర్ చేయకుండ్రి. మీ మనవడేసే బాంబులకి మీరు సానా ఖుష్ అవుతారు. చూస్తా చూస్తా నేను ఖుష్ అయితేనో నిన్ను మస్ చేస్తానో. హా, అరే ఏం చేస్తున్నావురా? తీసుకురా ఇంగా ఒక్కొక్క పటాకుని కాల్చు. ముందుగా లక్ష్మీ బాంబు కాల్చు. ఏంద్రగిది ఏనుగు పిత్తింది పిత్తింది అనుకుంటే తుస్సుమన్నట్టు గీ బాంబేంది గిట్ల సతికిలబడింది? ఏది ఇంకోటి కాల్చు. నాని ఏందే ఒక్కటి కూడా పేల్తలేదు. నీ మనల్ని ఆ కోటి అంకులు మోసం చేసిండే. నీ ఎవ్వారం తేడాగుందిరా. పక్క షాపుకి పోదామంటే నాకది కావాలే ఆడనే బాగుంటదని పోతివి. నేను చెప్తే ఇన్నావురా పిల్ల ఫుల్కాగా. ఇప్పుడేం చేద్దామంటావే? పా ఆనిగాడికే పోదాం. పొయ్యి ఆని మస్ చేద్దాం. ఏందాంటి మళ్ళా వచ్చిండ్రు? అప్పుడే కాల్చేసిండా? ఇంకా కావాలా ఏంది? ఖమోష్! ఏంరా గోటి, నీ కండ్లకి ఎట్ట కనబడుతున్నా? నీకేమాంటి మంచిగానే ఉన్నావుగా? ఆపరా పిచ్చి ఫుల్కా. ఏం బాంబులిచ్చినావు? ఒక్కటీ పేల్తలేదు. ఏది ముట్టించినా తుస్సుదుస్సు అంటదే దప్పించి ఒక్కటీ పేల్దాయే. నాకు తెల్వదో. మర్యాదగా నా డబ్బులు నాకిచ్చేయ్. లేదనుకో కోటిగా నిన్ను కోటి నుండి లంగర్ హౌస్ దాకా ఉరికించురికించి కొడతా. ఓ ఆంటీ, జర్ర ఇజ్జతిచ్చి మాట్లాడుండ్రి. అయినా ఒక్కసారి అమ్మిన తర్వాత మళ్ళా డబ్బులు ఇట్లా ఇస్తారా? మరిగా తుస్సు పటాకులకు నా దగ్గర 8,000 తీసుకున్నావు గదరా. అరే మంచిగా ఉంది ముచ్చట. మీకు పేల్చనీకి రాక నా బాంబులంటే ఎట్లా? ఇదేమన్నా పద్ధతానా మీకు? అయితే గిప్పుడేమంటావు? నాకు బాంబులు పేల్చనీకి రాదంటావు అంతేనా? గంతే మళ్ళా. సరే, గిప్పుడే వస్తా, ఈడనే ఉండు. నీకిప్పుడే చూపిమంటవా బాంబులెట్లా పేల్చాలనో? అరే కోటిగా, నాకు పేల్చనీకి రాదంటావు గదరా, గిప్పుడు చూసుకో మళ్ళా. అరే ఏం చేస్తున్నావు? కట్టెపుల్లకి మంటెట్టుకుని వచ్చినావు. దిమాకేమైనా గాయబైందా ఏంది? లే, ఇంకాసేపట్లో నీ దుకాణం గాయబైతది. హే భలే పేలుతున్నాయి ఈ బాంబులు. ఏందిరా జగ్గు ఇది? ఈ దీపావళితోటి నా దశ తిరుగుతుందనుకుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. పదసేటు ఇంటికి పోయి స్నానం చేసి ఏదైనా తిందాం, ఆకలేస్తుంది. అరే జగ్గు, రూమేంద్రా గింత ఉడకవున్నది, గా కిట్కోపని చెయ్యి. సరే సరే అన్నా. ఏమ్రా జగ్గు, 30 దినాల కింద చూసినా నువ్వు చీపురు పట్టుడు. సాయంత్రం కల్లా ఈ రూమ్ అంతా సక్క కూర్చి బట్టలుతికి బాత్రూమ్ గిట్లా గడిగేయాలి. నేను కాలేజీకి పోతున్నా. అన్నా, వచ్చే నెలలోనే నా ఎగ్జామ్స్. ఈ పనులన్నీ చేస్తా కూర్చుంటే నా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? నువ్వు కూడా కొంచెం రూమ్ పనుల్లో సాయం చేయొచ్చుగా. ఏ బ్రో, నీ సీనియర్ ముందే లాజిక్లు మాట్లాడుతున్నావు. ఎగ్జామ్స్ ఏంది బే ఎగ్జామ్స్? గా ఎగ్జామ్స్ రాసి నువ్వేమన్నా కలెక్టర్ అవుతావా? నీ లేక కష్టపడి చదివేవరన్నా బాగున్నట్టున్నా అదరా. నేను చెప్పినట్టు విన్నావనుకో, నా లేక బిజినెస్ మ్యాన్ అయి కోట్లు సంపాదించవచ్చురా. మై హూనా అరే. సరే అన్నా, మర్చిపోయా. ఇందాక హాస్టల్ ఓనర్ రుక్మిణి వచ్చింది. 2 నెలల నుంచి హాస్టల్ ఫీజు కట్టట్లేదని చాలా కోపంగా ఉంది. ఈసారి రూమ్ ఖాళీ చెయ్యందే వదిలేట్లేదన్నా. అయినా నెల నెల నా వాటా కూడా నువ్వే తీసుకుని ఖర్చు పెట్టుకుంటావు. ఆ రెంటేదో కట్టేయచ్చు కదన్నా. అరేయ్, నా ముందే పైసల గురించి లెక్కలు చెప్తున్నావులే. మన కాలేజ్లా గా రాంబాబు గారి గ్యాంగ్ నుంచి నేను కాపాడింది ఎవర్రా? అన్నా అన్నా, రాంబాబు అన్నా, ఇంకోసారి మీ జోలికి రామానా. ఈ ఒక్కసారి మమ్మల్ని ఇచ్చిపెట్టన్నా. నువ్వే అన్నా. మరి ఈ అన్న కోసం ఆ మాత్రం చేయలేవారా నువ్వు? గా రుక్మిణి సంగతి నేను చూసుకోడా గాని నువ్వు వెళ్ళి గా తుడుచుడు సంగతి చూడిపో. అన్నా, ఆ రుక్మిణి అనుకుంటా. నాకు భయం వేస్తుందన్నా. అరే, ఆడపిల్లలేక గట్ల భయపడతావేందిరా? మే హూనా. హలో రుక్మిణి ఆంటీ, బాగున్నావా? ఏంది గిట్లొచ్చినావు? ఆంటీ ఏంట్రా ఆంటీ? రుక్మిణి మేడం అని పిలువు. తీ నా పైసలు తీ. నా దగ్గర నీ పైసలు ఎడిగిపోతాయా ఆంటీ? ఓ సారీ రుక్మిణి మేడం, ఇంకొక వారం దినాలు టైం ఇవ్వండి ప్లీజ్. మీ పైసలు వడ్డీతో కలిపిచ్చేస్తా. రోజు బీర్లు తాగనికే బిర్యానీ తినేకే ఉంటాగారా పైసలు? ఇద్దరు దున్నపోతులేక బలిసిండ్రు. పందిని కోసినట్టు కోస్తా. నీ చెమట నా హ్యాండ్ బ్యాగ్ కాకముందే నా పైసలు నాకు తెచ్చియాలే. వారం దినాలే నీకు గడువు బిడ్డ.
ఏంట్రా ఇది రూమ్ నిండా ఈ పోస్టర్లేంది ఇంత గలీజ్గా ఉందేంది ఇది హాస్టల్ అనుకున్రా లేక పైకాని అనుకున్రా నేను మళ్ళీ వచ్చేసరికి ఈ పోస్టర్లన్నీ చింపి గోడలు నీట్గా పెట్టకపోయినరు అనుకో నీ అయ్యా నరుకుతా. అరే నా ముఖం ఏం చేస్తున్నావురా భయ్ పా లేట్ అయితే క్యాంటీన్లో ఫుడ్ అయిపోతుంది చల్. ఏం పాకి బాగున్నావా? వచ్చారా మళ్ళీ గంట ముందే తిండంటే చాలు అందరికంటే ముందే వాలిపోతారు. ఈరోజు ఏంది స్పెషల్? ఆ, పులిహోర. అబ్బా నీ చేత్త పులిహోర తిన్నా స్పెషల్ బిర్యానీ లెక్క సమ్మగుంటది. నా చేత్తో తన్నులు తిన్నా సమ్మగానే ఉంటది. ఓర్ నాయనో నా నెత్తి వలిగింద్రు. నీకేం చెప్పినా? వారం దినాల్లో కిరాయి కట్టమని చెప్పినావు మేడం. మరి ఈడేం చేస్తున్నావు బే? చల్ నువ్వు నా పైసలు కట్టేదాకా నీకీడ తిండి గిండి అంతా బంద్. ఏందన్నా మన పరిస్థితి ఇలా అయిపోయింది. నీ మాటింటే నన్ను కోటీశ్వరుణ్ణి చేస్తానన్నావు. ఇప్పుడు కనీసం తినటానికి తిండి కూడా లేకుండా చేసావు కదన్నా. అసలే ఆ రుక్మిణి పిశాచ్ నుంచి ఎట్లా బయట పడాలరా అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీళ్ళు లేంది బే. నువ్వు ఒక్క పూట తిండి మానుకుంటే 100 మందికి అన్నం పెట్టొచ్చురా బండనాయాల. ఆకలేస్తుందన్నా. అది మనల్ని క్యాంటీన్కి రానియకుంటేందిరా మనం ఇప్పటిసంది రూమ్లోనే వండుకుందాం రా భయ్. రూమ్లోనా? కానీ ఈ విషయం రుక్మిణికి తెలియాలి. ఈ హాస్టల్ నార్త్లో నిన్ను, ఈస్ట్లో నన్ను పాతి పెట్టేయడం ఖాయం. దాని బొందా దాన్ని తెలియకుంటేనే మనం సీక్రెట్గా రూమ్లో వండుకుందాం రా. అబ్బా ఉప్పు చేప వాసన భలే ఉందన్నా. అవునరా ఈ ఉప్పు చేప ఉప్మాల నంచుకొని తింటే మస్తు మజా వస్తుందిరా భయ్. సరే గాని ఇక కరేపాకు ఈడ పెట్టి ఆ ఉల్లిపాయలు సన్నగా గొయ్యిరా. అదేదో తొందరగా చెయ్యన్నా, కడుపులో ఎలిఫెంట్లు ఫుట్బాల్ ఆడుతున్నాయి. లోపలేం చేస్తున్నారా? తలుపు తెలువండ్రి. లోపల ఆ ఎండు చేపల కంపేందిరా. లోపలెవరూ లేరు. ఈ రోజు నీ పాడలేయడం ఖాయం. అబ్బో సచిన్రో ఒసై పోనీలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటే? ఏ రోషం వచ్చిందా? కొట్టాలనిపిస్తుందా? అంత మొకోడివా? ఈ ఏడుపు గిట్లాంటి పనులు చెయ్యకముందుకే ఉండాలరా. ఏంట్రా ఆ చూపు? కొడతావా? కొట్టు కొట్టు కొట్రా. దీనికేమైందిరో బుద్ధులు లేక గట్లా కూసుంది. అరే జగ్గు పారా ఇక్కడి నుంచి వెంటనే వారిపోవాలి.